ఈ వీడియోలో మనం పర్యావరణ అనుకూలమైన ధ్వని నిరోధక పదార్థాల గురించి నేర్చుకుందాం. అంటే ఈకో ఫ్రెండ్లీ సౌండ్ ఇన్సులేషన్. అసలు మనకు ఈ సౌండ్ ఇన్సులేషన్ ఎందుకు అవసరమో ముందుగా అర్థం చేసుకుందాం. ఉదాహరణకు మీరు ఒక యూట్యూబర్ అనుకోండి. మీ ఇంట్లో ఒక వీడియో రికార్డ్ చేస్తున్నప్పుడు బయట రోడ్డు మీద వెళ్ళే వాహనాల శబ్దాలు లేదా కూరగాయలు అమ్మే వాళ్ళ అరుపులు మీ వీడియోలో రికార్డ్ కాకూడదు కదా. అంటే బయటి శబ్దాలు ఇంట్లోకి రాకుండా చూసుకోవాలి. అంతేకాకుండా మీరు మాట్లాడుతున్నప్పుడు ఆ ధ్వని గోడలకు తగిలి పరావర్తనం చెంది ప్రతిధ్వనిగా మారకూడదు. అంటే ఎక్కువగా రాకూడదు. మరి ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? దీనికోసం మనం ఇంటి గోడలకు మరియు పైకప్పుకు ధ్వనిని శోషించుకునే పదార్థాలను అమర్చాలి. అంటే సౌండ్‌ని అబ్జర్బ్ చేసే మెటీరియల్స్‌ను అమర్చాలి. సాధారణంగా దీనికోసం పాలిస్టైరీన్ లేదా మినరల్ వూల్ అనే పదార్థాలను ఉపయోగిస్తారు. ఇవి ధ్వనిని శోషించుకోవడంలో చాలా అద్భుతంగా పనిచేస్తాయి. కానీ ఈ పదార్థాలతో కొన్ని తీవ్రమైన సమస్యలున్నాయి. మినరల్ వూల్ అమర్చేటప్పుడు పనివాళ్ళు మాస్క్ ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? దానిలోని సన్నని దారాలు మన ఊపిరితిత్తుల్లోకి వెళితే ఆరోగ్యానికి చాలా ప్రమాదం. అలాగే ఇవి జీవ విచ్ఛిన్నం చెందని పదార్థాలు. అంటే నాన్ బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్స్ అన్నమాట. అంటే పర్యావరణానికి చాలా హాని చేస్తాయి. పాలిస్టైరిన్ వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే మనకు పర్యావరణానికి హాని చేయని మరియు అనుకూలమైన ధ్వని నిరోధక ప్రత్యామ్నాయాలు కావాలి. మొదటి అద్భుతమైన ప్రత్యామ్నాయం గొర్రె ఉన్ని. అంటే షీప్ సూల్. ఈ ఉన్నిని ధ్వని నిరోధకంగా చాలా సులభంగా మార్చవచ్చు. దీని తయారీ విధానం చూస్తే ముందుగా ఉన్నిని శుభ్రంగా కడుగుతారు. ఆ తర్వాత అందులోని దారాలు విడదీసి ఒక క్రమ పద్ధతిలో కుట్టి ఒక షీట్ లాగా తయారు చేస్తారు. దీని లక్షణాలు చూస్తే ఇది 100% జీవ విచ్ఛిన్నం చెందుతుంది. అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, బయోడిగ్రేడబుల్ ప్రోడక్ట్ అన్నమాట. కాబట్టి పర్యావరణానికి ఎలాంటి హాని జరగదు. అంతేకాకుండా ఇది అద్భుతమైన ధ్వని నిరోధకంగా కూడా పనిచేస్తుంది. సుమారు 90% ధ్వనిని ఇది శోషించుకుంటుంది. ఇదొక మంచి ఉష్ణ బంధకం. అంటే థర్మల్ ఇన్సులేటర్. అంటే చలికాలంలో ఇల్లు వెచ్చగా ఉండి, ఎండాకాలంలో చల్లగా ఉండేలా చూస్తుంది. గొర్రె ఉన్నిని వంచడం చాలా సులభం కాబట్టి పనివాళ్ళు సులభంగా అమర్చగలరు. దీనివల్ల పైపుల చుట్టూ చుట్టడానికి, మూలల్లో అమర్చడానికి ఇది చాలా అనువుగా ఉంటుంది. అంతేకాదు గాలిలోని తేమను పీల్చుకొని ఒక డీహ్యూమిడిఫైయర్‌గా కూడా పనిచేస్తుంది. ఇది త్వరగా మంటలను అంటుకోదు. అంటే ధ్వని నిరోధకానికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఇందులో పుష్కలంగా ఉన్నాయన్నమాట. తర్వాతి ప్రత్యామ్నాయం హెంప్. హెంప్ అంటే జనపనార లాంటి మొక్క. ఈ మొక్క కాండంతో ఇటుకల్లాంటివి తయారు చేస్తారు. వీటినే హెంప్ క్రేట్ అంటారు. దీని తయారీలో ముందుగా దారాలను విడదీసి, వాటికి ఒత్తిడి గురిచేసి బ్లాక్స్ లాగా అంటే మనకేదైతే ఇటుకల్లాగా కావాలో ఆ ఆకారంలో మారుస్తారు. ఇది కూడా 100% జీవ విచ్ఛిన్నం చెందుతుంది. మరియు దీన్ని కాంపోస్ట్‌గా మార్చి ఎరువుగా కూడా వాడొచ్చు. మరి గొర్రె ఉన్నిని కేవలం గోడలకు పూతగా మాత్రమే వాడగలం. కానీ హెంపక్రీడ్‌తో ఏకంగా గోడల్ని నిర్మించవచ్చు. అయితే దీనిలో ఒక చిన్న లోపం ఉంది. ఇది కేవలం 70% ధ్వనిని మాత్రమే నిరోధిస్తుంది. కాంక్రీట్ ఇచ్చే 5% ఇన్సులేషన్ కంటే ఇది ఎంతో మెరుగైనదైనా ఇది త్వరగా మంటలను అంటుకునే ప్రమాదం ఉంది. కాబట్టి దీన్ని వాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన మూడవ పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయం పునర్వినియోగించిన పత్తి వస్త్రాలు. అంటే రీసైకిల్డ్ కాటన్ టెక్స్టైల్. మనం రోజు వేసుకునే కాటన్ బట్టలు చిరిగిపోయాక పడేస్తూ ఉంటాం కదా. ఆ బట్టలను కూడా మనం అద్భుతమైన ధ్వని నిరోధకాలుగా మార్చవచ్చు. దీని తయారీ విధానంలో ముందుగా పాత బట్టలను శుభ్రంగా కడుగుతారు. ఆ తర్వాత వాటికున్న మెటల్ జిప్పులు, గుండీలు ఇలాంటివి ఉంటాయి కదా. ఇవన్నీ జాగ్రత్తగా తీసేస్తారు. ఇలా లోహపు వస్తువులు తీసేసిన తర్వాత ఆ దారాలను విడదీసి ఒక పెద్ద షీట్ లాగా రోల్ చేస్తారు. ఈ షీట్‌నే మనం సౌండ్ ఇన్సులేషన్ కోసం వాడతాం. దీని లక్షణాలు చూస్తే ఇది కూడా 100% జీవ విచ్ఛిన్నం చెందుతుంది. పైగా దీన్ని మళ్ళీ రీసైకిల్ కూడా చేసుకోవచ్చు. ఇది దాదాపు 100% అద్భుతమైన ధ్వని నిరోధకతను ఇస్తుంది.
గొర్రె ఉన్నిలాగానే ఇది కూడా మంచి ఉష్ణబంధకంగా పనిచేస్తుంది. అలాగే త్వరగా అగ్ని ప్రమాదాలకు కూడా గురికాదు. ఇక నాల్గవ ప్రత్యామ్నాయం గురించి మాట్లాడుకుంటే సెల్యులోజ్ గురించి చెప్పుకోవాలి. రీసైకిల్ చేసిన కాగితం, కార్డ్‌బోర్డ్‌ల నుంచి దీన్ని తయారు చేస్తారు. అంటే మన పేపర్ వేస్ట్ అంతా సౌండ్ ఇన్సులేషన్ మెటీరియల్‌గా మారిపోతుంది. ముందుగా పేపర్ మీద ఉన్న సిరాను పూర్తిగా తొలగిస్తారు. ఆ తర్వాత పిన్నులు ఏమైనా ఉంటే వాటిని తీసేసి, ఆ కాగితాన్ని చిన్న చిన్న ముక్కలుగా కత్తిరిస్తారు. దానికి జిగురు, కొన్ని రసాయనాలు కలిపి బోర్డ్‌లాగా తయారు చేస్తారు. వీటినే మనం ధ్వని నిరోధకాలుగా వాడతాం. ఇవి కూడా పర్యావరణానికి మేలు చేసేవే. మళ్ళీ రీసైకిల్ కూడా చేసుకోవచ్చు. అద్భుతమైన ధ్వని నిరోధకతను ఇస్తుంది. చాలా తక్కువ ఖర్చుతో తయారవుతాయి ఇవి. అయితే తయారీ సమయంలో సరైన రసాయనాలతో శుద్ధి చేయకపోతే వీటికి త్వరగా మంటలు అంటుకునే ప్రమాదం ఉంది. ఇక మన ఆఖరి పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయం కార్క్. దీన్ని కార్క్ ఓక్ అనే చెట్టు నుండి తయారు చేస్తారు. దీని తయారీలో ఒక ప్రత్యేకత ఉంది. ఇందులో చెట్టును నరకాల్సిన అవసరం అయితే ఉండదు. కేవలం దాని బెరడును మాత్రమే కత్తిరిస్తారు. ఆ బెరడు మళ్ళీ ఒక 5, 7 సంవత్సరాల్లో పెరిగిపోతుంది. తీసిన బెరడును గట్టిగా ఒత్తిడికి గురిచేసి కార్క్ బోర్డులను తయారు చేస్తారు. ఇవి చాలా దృఢంగా ఉంటాయి కాబట్టి మనం నేల మీద ఫ్లోరింగ్ కోసం కూడా వీటిని వాడవచ్చు. ఇంతకుముందు చెప్పుకున్న వాటిని ఫ్లోరింగ్‌కి వాడలేము. ఇది అలాగే నీటిని లోపలికి రానివ్వదు. అంటే వాటర్ ప్రూఫ్ మెటీరియల్ కూడా. నేల మీద నీరు పడినా అసలు ఏం కాదు. అదే ఇతర పదార్థాలైతే పాడైపోతాయి. అంతేకాకుండా ఇది అగ్నిని నిరోధిస్తుంది. కానీ ఇందులో ఒక ప్రతికూలత ఉంది. అదేంటంటే ఇది కేవలం 40% మాత్రమే ధ్వనిని శోషించుకుంటుంది. కాబట్టి దీన్ని గోడలకు వాడడం అంత మంచి ఆలోచన అయితే కాదు. కానీ ఫ్లోరింగ్‌కు మాత్రం మనం చెప్పుకున్న జాబితాలో కార్కే అత్యుత్తమ ఎంపిక. చూశారు గదా! పర్యావరణానికి హాని చేయని ఎన్నో రకాల అద్భుతమైన ధ్వని నిరోధక పదార్థాలున్నాయో.